దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. సార్, మీరు ఇండస్ట్రీలో పనిచేసిన ప్రముఖులు ఎవరు? వాళ్ళు సాధించిన విజయాలేంటి? దాంట్లో మీ పాత్ర ఏంటి? మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసింది ఎవరు? అలా చెప్పుకోవాలంటే ఖచ్చితంగా నేను గురు శిష్య పరంపరని బాగా నమ్ముతాను. ఏదైనా గురుముఖత నేర్చుకున్న విద్య ఎప్పటికైనా రాణిస్తుంది. మనం సొంతంగా ఏవో తెలివితేటల మీద చేసి ఏదో బుక్ నాలెడ్జ్ మీద చేసి అంతగా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటాను. కాబట్టి లక్కీగా దేవుడి దయ వల్ల అదృష్టవశాత్తు నాకు గురువులు మంచి గురువులు ఆల్ మై టీచర్స్ ఆర్ గ్రేట్ పర్సనాలిటీస్, లెజెండ్స్ చెప్పాలంటే. వీణాచి గారి పుణ్యాన నేను అడుగుపెట్టడమే విజయ ప్రొడక్షన్లో అడుగుపెట్టడం. బా అక్కడ రావికొండలరావు గారు డైరెక్షన్ చేస్తున్న దానికి స్క్రిప్ట్లు రాయడం, వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మొదలైనప్పుడు హరిత గారు కానీ ఇప్పుడున్న టీవీ సీరియల్స్లో ప్రముఖులుగా ఉన్న హరిత గారు, రజిత గారు వీళ్ళందరూ అప్పుడే స్టార్టింగ్ ఎంట్రీ. ఫస్ట్ వాళ్ళు కూడా విజయ ప్రొడక్షన్లోకి ఇలా గుమ్మానికి దండం పెట్టుకు వచ్చిన సందర్భాలు. సో వాళ్ళతో పాటు పనిచేయడం, అప్పటికే సీనియర్స్ అయిన సాక్షి రంగారావు గారు కానీ, పిజే శర్మ గారు కానీ వీళ్ళందరూ ఆర్టిస్టులు. అలాగే రావికొండలరావు గారు, రాధాకుమారి గారు ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు వాళ్ళందరి దగ్గర పనిచేయడము, ఆ స్క్రిప్ట్లు రాసే విధానం, మనకి స్క్రిప్ట్ ఇలా రాయాలని ఎవరు నేర్పించేవాళ్ళు. కానీ ఆల్రెడీ రాసిన ఒక స్క్రిప్ట్ని ఫెయిర్ చేస్తూ నైట్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక విధానంలో మనము దాని మీద వర్క్ నేర్చుకోవడం అనేది మనకి ప్లస్ పాయింట్ అయింది. ఆ తర్వాత కొండలరావు గారి దగ్గర నుంచి నేను యావిడ్ మీద నేర్చుకోవడానికి వెళ్ళే ముందు ఫస్ట్ అసలు ఎడిటింగ్ మీద ఏంటి అవగాహన నేర్చుకో అన్నప్పుడు రావికొండలరావు గారి దగ్గర విజయ ప్రొడక్షన్లోనే డి రాజగోపాల్ గారు అని ఎడిటర్ ఉన్నారు, ఫిల్మ్ ఎడిటర్, చాలా సీనియర్ మోస్ట్. సో వాళ్ళ అన్నయ్య గారు డి వెంకటరత్న గారు కూడా పెద్ద ఎడిటర్. ఆయన ఎన్టీఆర్ సినిమాలకి బొబ్బిలి, సర్దార్ పాపారాయుడు అంతా ఆయన ఫేమస్ ఎడిటర్. చాలా బిజీ, ఒక 10-15 మంది అసిస్టెంట్లు వాళ్ళకి ఖాళీ లేకుండా ఎడిటింగ్ మీద పనిచేస్తుంటారు. సో అట్లా ఉన్న ఆయన దగ్గర అసలు ఎడిటింగ్ మీద మనం క్రాష్ కోర్స్ లాగా కొంతకాలం ఆయన దగ్గర పనిచేస్తే యాబిడ్ మీద నేర్చుకున్నప్పుడు ఎడిటింగ్ సెన్స్ వస్తుంది. ఒక లాంగ్ షాట్ ఏంటి, క్లోజ్ ఏంటి, సైషన్ ఏంటి, ఎక్కడ కట్ చేయాలి, డైలాగ్ మీద అబ్రప్ట్గా ఎందుకు కట్ చేయకూడదు, వాళ్ళు డైలాగ్ మీద కట్ చేస్తే దాని మ్యూజిక్ మీద ఎలా ఇంపాక్ట్ వస్తుంది, రీరికార్డింగ్లో అందుకు ఎడిటింగ్ యొక్క ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాను. డి వెంకటరత్న గారి దగ్గర నేర్చుకుని యాబిడ్ మీద నేను ట్రైలర్స్ చేయడం మొదలుపెట్టినప్పుడు పోలీస్ స్టోరీ కానీ, విజయశాంతి గారి సినిమా, శ్రీరాములమ్మ, దాసనారాయణరావు గారి టీం, ఇలా చేస్తూ చేస్తూ బాగా పేరు వచ్చేసింది తమిళనాడు. చెన్నై అంతా మంచి పేరు వచ్చినప్పుడు దెన్ విజయచంద్ర గారు అప్పుడు ఒక సీరియల్ దయాసాగర్ అని క్రిస్టియన్ సీరియల్ చేస్తున్నారు దూరదర్శన్. కానీ వాళ్ళు ఇస్తున్న ఎడిటింగ్ అవుట్పుట్ ఢిల్లీలో యాక్సెప్ట్ చేయట్లేదు దూరదర్శన్. అప్పుడు వాళ్ళు కూడా విజయచంద్ర గారి టీం అందరూ వచ్చి నా దగ్గర ఎడిటింగ్ని చేయించుకున్నప్పుడు నా వర్క్ వాళ్ళకి నచ్చినప్పుడు విజయచంద్ర గారు ఏమన్నారంటే, ఈ సిస్టమ్ మనమే కొనేద్దాము, ఎంతైనా పర్లేదు మోహన్ తీసుకెళ్ళిపోవు అనేసి వడపల్లిలో టీ నగర్లో పనిచేస్తున్న నేను జయప్రద గారి కాంపౌండ్ నుంచి విజయచంద్ర గారి కాంపౌండ్కి షిఫ్ట్ అయినప్పుడు ఆ నోట ఈ నోట ఆయనే, విజయచంద్ర గారు కూడా ఆయన గాడ్లీ పర్సన్ చెప్పాలంటే, సాయిబాబాగా యాక్ట్ చేశారు, జీసస్ క్రైస్ట్ యాక్ట్ చేశారు. ఆయనకున్న సర్కిల్లో కూడా నా గురించి మావాడి దగ్గర ఇప్పుడు మోహన్ మా దగ్గరే ఉన్నాడు చేసుకునే అది ఇది అని చెప్పి ఫ్రెండ్లీగా బాలు మహేంద్ర గారికి కానీ ఇలా చాలామంది పెద్దవాళ్ళకి రికమెండ్ చేయడం. ఆయన అలా చేయడానికి కూడా కారణం మా క్లాస్మేట్ వివేక్ కూడా వాళ్ళ దగ్గర ఆడిటర్గా పనిచేస్తుంది. ఇప్పుడు వివేక్ కూచిపట్ల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మెయిన్ ప్రొడ్యూసర్. సో వివేక్ అప్పుడు వాళ్ళ దగ్గర ఆడిటర్గా ఉన్నప్పుడు విజయచంద్ర గారి దగ్గర తను కూడా రికమెండ్ చేశాడు, మోహన్ మన క్లాస్మేటే, పద్ధతి గల కుర్రాడే, మనం చేసుకోవచ్చు. సో అక్కడ చెన్నైలో మనం వర్క్ పెట్టుకున్నాక ఇమీడియట్గా సరే ఇంకా ఇంత సీనియర్ టెక్నీషియన్ మనం ఎందుకు వదులుకోవాలి, మంచి క్యాలిబర్ ఉందనేసి చెన్నై నుంచి ఫస్ట్ హైదరాబాద్కి ఫ్లైట్లో తీసుకొచ్చారు. జీవితంలో ఫస్ట్ ఫ్లైట్ ఎక్కానంటే విజయచంద్ర గారి పుణ్యాన, వివేక్ పుణ్యాన నేను ఫ్లైట్ ఎక్కాను. ఎక్కి ఇక్కడికి వచ్చాక వర్క్ జరుగుతుంది. ఇక్కడ సిబిఎన్ క్రిస్టియన్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ జూబ్లీ హిల్స్లో ఎడిటింగ్ సిస్టమ్ ఉంది, యావిడ్ సిస్టమ్. అంటే దాని మీద వెళ్ళి వాళ్ళ టెక్నీషియన్ కాకుండా నేను ఎడిట్ చేసి మన మొత్తం అంతా రెడీ చేసి ఇస్తూ ఉండేవాళ్ళు కంటెంట్. మధ్యలో వాళ్ళకి మనకి కుదిరేది కదా, వాళ్ళు కూడా కొన్ని వర్క్స్ చేసుకుంటుండే, వాళ్ళతో క్లాష్ వస్తుంది సార్ అంటే అప్పుడు విజయచంద్ర గారు ఎంత పైన 50 లక్షలు అవుతుంది సార్ కొత్త సిస్టమ్ కొనాలి యావిడ్ అంటే, కొన్నాము మన కోసం ఉంటుంది ఏముంది మోహన్ కోసం పర్లేదని ఒక 50 లక్షలు రిస్క్ చేసి, అప్పట్లో 50 లక్షలు అంటే ఇప్పుడు నాకు తెలిసి ఒక 50 కోట్ల వరకు, 94-96 అంటే 50 లక్షలు పెట్టి కొత్త మిషన్ స్పాట్లో కొనేసి, అప్పటికే వాళ్ళు యాబిడ్ ఎవరైతే ఉన్నారో డీలర్స్ సార్ ఇది అవుట్డేటెడ్ అయిపోతుంది, లేటెస్ట్ వెర్షన్ ఒక 1 ఇయర్లో వస్తుంది, అప్పుడు రేటు తగ్గుతుంది, ఎక్కువ ఫీచర్స్ కూడా ఉంటాయి, మీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేసి ఇప్పుడు ఇమీడియట్గా నాకు 1 వీక్లో మిషన్ కావాలి పట్టుబట్టి ఆయన విజయచంద్ర గారు కానీ ఆయన పార్ట్నర్ సజ్జల్ శ్రీనివాస్ గారు ఆయన కూడా నన్ను బ్రదర్ అంటూ బాగా లైక్ చేసి
ఇమీడియట్గా మిషన్ కొనేసారు. చెన్నై వడపల్లిలోనే స్టూడియో రెడీ చేశారు. మొత్తం వుడ్ వర్క్, మొత్తం కన్సోలింగ్ అంతా చేసి సౌండ్ ప్రూఫ్ చేసి నన్ను కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినాక దేవుడి దేవుళ్ళు అది వర్క్ జరుగుతోంది. ఇంకా అక్కడి నుంచి బాలు మహేంద్ర గారు రావటం, సీనియర్స్ లైక్ ఎంజీ, అక్కడ వైజీ మహేంద్రన్ అని వాళ్ళు చాలా కామెడీ సీరియల్స్, క్రేజీ మోహన్ అని ఒక ఆయన ఈజ్ ఎ రైటర్, మంచి కామెడీ పంచెస్ ఎక్కువ ఉంటాయి ఆయన క్రేజీ మోహన్ గారు. సో వాళ్ళ టీంకి కూడా కొన్ని సీరియల్స్ నేను ఎడిట్ చేసి పెట్టా. వాళ్ళు ఎక్కువ స్టేజ్ షోలు ఎక్కువ తమిళనాడులో, మన క్లాసికల్ కాన్సర్ట్లు కూడా జరుగుతుంటాయి, అట్ సేమ్ టైం థియేటర్ షోలు కూడా జరుగుతుంటాయి. ఎక్కువ క్రియేటివ్ పర్సన్స్ నాకు తెలిసి చెన్నై ఫస్ట్ హబ్గా ఉండేది. 4 లాంగ్వేజ్లు కూడా, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఫస్ట్ చెన్నై నుంచే అందరూ టెక్నీషియన్లు బయటకు వచ్చారు. లక్కీ దట్ నాకు కూడా ఒక ప్లాట్ఫామ్ చెన్నై ఇచ్చింది. అక్కడి నుంచి బాలు మహేంద్ర గారి దగ్గర పనిచేసి ఆయన నేషనల్ అవార్డు విన్నారు సతీలీల సినిమా. ఫస్ట్ నిరీక్షణ సినిమాకి నేషనల్ అవార్డు విన్నారు. కమల్ హాసన్, శ్రీదేవి సినిమా ఉంటుంది. బాలు మహేంద్ర గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆయన డిఎఫ్టీ అప్పట్లోనే. శేఖర్ కపూర్ ఎవరైతే హిందీ ఫేమస్ యాడ్ మోడల్ కమ్ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన శేఖర్ కపూర్, ఆయన క్లాస్మేట్స్. ఈయన యాక్చువల్గా శ్రీలంక బాండ్ బాలు మహేంద్ర గారు, లంకైట్. అక్కడి నుంచి ఇండియా వచ్చేసి బేసికల్లీ ఈజ్ ఆల్సో మలయాళీ అనుకుంటాను. కానీ శ్రీలంక నుంచి ఆయన చెప్తుండాడు అప్పుడప్పుడు, నేను ఎల్టీటీ ప్రభాకరన్ మేమంతా కలిసి తిరిగేవాళ్ళం రా చిన్నప్పుడు, పులులు మేమందరం అనేవాళ్ళు. కానీ కేమ్ టు ఇండియా, స్టడీస్ పరంగా ఇండియా వచ్చాడు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ డిఎఫ్టీ చేశాడు. కెమెరా వర్క్ ఎక్స్ట్రాడినరీ వర్క్. మూన్రామ్ పిరై అని ఒక సినిమా ఉంది, కమల్ హాసన్, శ్రీదేవి, అది తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. అందులో శ్రీదేవి గతాన్ని ఇప్పుడు జరుగుతున్నది మర్చిపోదు. వాళ్ళ ఫాదర్ మదర్ మర్చిపోతే కమల్ హాసన్ తీసుకెళ్ళి చిన్నపిల్లలకు పెంచుకుని తర్వాత మళ్ళీ సడన్గా ఇంకొక యాక్సిడెంట్ అయ్యి వీడు ఆల్మోస్ట్ పెళ్లి చేసుకున్న అమాయకురాలు కదా అన్న టైంలో మళ్ళీ ఒక రైలు యాక్సిడెంట్ ఏదో జరిగి ఒక విలన్ రేప్ చేయబోతే అమ్మాయి శ్రీదేవికి మళ్ళీ తల మీద తగిలి గుర్తొచ్చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళిపోతా ఉంటే ఇతను పిచ్చోడ్లాగా మంకీలాగా యాక్ట్ చేస్తుంటే కూడా ట్రైన్లో అమ్మాయి వెళ్ళిపోతుంది. ఆ సినిమాకి బాలు మహేంద్ర గారు స్టోరీ, డైరెక్షన్, కెమెరా, ఎడిటింగ్ కూడా ఆయనే చేసుకుంటారు. ఆయన కెమెరా వర్క్ ప్లస్ ఎడిటింగ్, డైరెక్షన్. అది నేషనల్ అవార్డు సినిమా. ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది ఆయనకి. వచ్చినప్పుడు మూన్రామ్ పిరై నుంచి ఇంకా కమల్ హాసన్ యూనిట్లో కానీ, శ్రీదేవి గారి కాంపౌండ్ కానీ, అందరూ పెద్ద వాళ్ళందరూ ఆయన చేసే సినిమాని క్లాస్ కల్ట్ మూవీస్ అన్నీ కూడా ఒక పాయింట్ మీద తీసుకుంటూ వెళ్తాం. అది ప్లస్ అయింది. సతీలీలావతికి నేను స్టార్టింగ్ అప్రెంటిస్గా ఉండి ఆయన దగ్గర వర్క్ అబ్జర్వేషన్ చేస్తూ, తర్వాత ఆయన చేసిన షార్ట్ ఫిల్మ్స్, సన్ టీవీ ఫిల్మ్స్కి యాక్ట్ చేసి, డైరెక్షన్, ఎడిటింగ్ చేసి, తర్వాత ఆయన పక్కనే కూర్చొని ఇలా ఈ షార్ట్ ఇలా తీయాలి అని డైరెక్షన్ గురించి కూడా ఆయన నాకు టిప్స్ ఇచ్చేవాడు. సో ఆయనకి అంత క్లోజ్గా పనిచేసే అదృష్టం బహుశా నాకు దొరికిందంటే మా అమ్మ నాన్న నాకు చదువు నేర్పించబట్టి బీఎస్సీ కంప్యూటర్స్ మినిమం డిగ్రీ అనేది వాళ్ళు ఇచ్చారు నాకు. ఆ డిగ్రీ వల్ల నాకు చాలా డోర్స్ ఓపెన్ అయింది చెప్పాలంటే. లాట్ ఆఫ్ లక్కీ దట్, అంటే దేవుడు అదృష్టం కూడా ఇవ్వడం ఒక్కోసారి ప్లస్ అవుద్ది. బట్ దానికి తగినట్టుగానే కష్టపడేవాడిని నేను. చెన్నైలో డే అండ్ నైట్ కష్టపడి ఎవరు వచ్చినా కాదని ఎర్లీ మార్నింగ్ 4 కూడా లేచి ఎడిటింగ్ చేసి, లేదా ఎవరికైనా స్క్రిప్ట్ కావాలంటే రాసి ఇచ్చి, డైరెక్షన్లో ఏదైనా కావాలంటే వాళ్ళు స్టార్టింగ్ ఉన్న వాళ్ళు అడుగుతారు ఇది ఎలా చేయాలి. డిఎఫ్టీ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళు కొన్ని యాడ్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు. చేసినప్పుడు వాళ్ళు ఎలా చేయాలి ఏంటనే దాని మీద కూడా మొత్తం కూర్చొని డిస్కస్ చేసి ఎడిటింగ్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు తమిళనాడులో శివ అని పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, ఇప్పుడు వరుసగా అజిత్ 3-4 సినిమాలు. ఆ శివ వచ్చి అప్పట్లో డిఎఫ్టీ స్టూడెంట్. నేను ఆల్రెడీ పెద్ద ఎడిటర్గా ఉన్నప్పుడు వచ్చి మోహన్ సార్ అని చెప్పి వచ్చి దగ్గరుండి ఎడిటింగ్ చేయించుకుని వెళ్ళేవాళ్ళు. వాళ్ళందరూ చాలామంది ఉండేవాళ్ళు, టీము 10 మంది. వాళ్ళ శివ క్లిక్ అయింది. 15 మందిలో ఒకళ్ళు పైకి వస్తారు. ఆ పైకి ఎందుకు వస్తారంటే వాళ్ళకి తప్పన డెడికేషన్, డే అండ్ నైట్ దే విల్ ఎయిమ్ ఫర్ ఇట్. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంట్లో కూడా అట్మాస్ఫియర్ ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, చుట్టూ ఫ్రెండ్స్ కూడా వాడికి ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. కష్టపడేవాడిని మనం ఎంకరేజ్ అయిపోయిన పర్లా డిస్కరేజ్ చేయొద్దు దయచేసి. లేకపోతే మనం కూడా ఇన్స్పైర్ అవుతాం, కానీ దాన్ని ఎలా అచీవ్ చేయాలో ఒకసారి భయపడతాం. కరెక్ట్ ప్యాటర్న్లో, కరెక్ట్ ఫార్మేట్లో కనుక మనం ట్రై చేస్తే సక్సెస్ అవుతాం. అది నేను టేస్ట్ చూస్తూనే ఉన్నాను, త్వరలో చూస్తాను కూడా అనుకుంటాను దయచేసి. సో దేవుడి పుణ్యాన్ని అది అవ్వాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ దోతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Dota Media.